కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుడు అనే మహారాజుకు ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు రుద్రమదేవి. ఆ కాలంలో రాజ్యాన్ని పాలించేది సాధారణంగా పురుషులే. కాని గణపతిదేవుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. రుద్రమదేవిని అబ్బాయిలా పెంచాలని. చిన్నప్పటినుంచే ఆమెకు కత్తియుద్ధం, గుర్రపుస్వారీ, రాజ్యపాలన నేర్పించారు. రుద్రమదేవి కూడా అన్నింటిలోనూ అద్భుతంగా రాణించింది. కాలం గడిచింది. గణపతిదేవుడు తన తరువాతి రాజుగా రుద్రమదేవినే ప్రకటించాడు. అలా రుద్రమదేవి సింహాసనం అధిరోహించింది. ఆమె దక్షిణ భారతదేశంలో గొప్ప మహిళా పాలకురాలిగా నిలిచింది. కాని ఆమె పాలనను అందరూ అంగీకరించలేదు. చాలామంది రాజులు తిరుగుబాటు చేశారు. శత్రువులు దాడులు ప్రారంభించారు. అప్పుడు రుద్రమదేవి భయపడలేదు. ఆమె స్వయంగా కవచం ధరించి యుద్ధరంగంలోకి దిగింది. ఆమె ధైర్యం, వ్యూహాలు, యుద్ధ నైపుణ్యం చూసి శత్రువులు భయపడ్డారు. ప్రతి యుద్ధంలో ఆమె విజయం సాధించింది. కేవలం యోధురాలిగా మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప పాలకురాలు కూడా. ప్రజలకోసం చెరువులు కట్టించింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. న్యాయం అందరికీ సమానంగా అందించింది. ఆమె పాలనలో రాజ్యం శాంతి, సమృద్ధితో కలకలలాడింది. ఇలా తన ధైర్యం, పరాక్రమం, తెలివితేటలతో రుద్రమదేవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ రోజుకీ ఆమె పేరు వినగానే మనలో ధైర్యం, గర్వం కలుగుతుంది. ఇది ఒక రాణి కథ మాత్రమే కాదు, ఒక సాహసం, ఒక స్ఫూర్తి. మీకు కూడా రుద్రమదేవి కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.